దమ్ బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచం మీద ఎవరూ ఉండరు. రెస్టారెంట్ స్టైల్లోనే స్మూత్గా సాఫ్ట్గా దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు నేను చెప్పిన విధంగా కానీ బిర్యానీ చేయగలిగితే చాలా టేస్టీ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. సో కేజీ చికెన్కి కరెక్ట్గా కేజీ రైస్ అయితే యాడ్ చేస్తే బిర్యానీకి చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ చికెన్ని నీట్గా కడుక్కొని దీనికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చాలా తక్కువ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా పౌడరు, 2 స్పూన్లు కారం, 1 కప్పు పెరుగు, నిమ్మకాయ కత్తిరించుకొని బాగా కడిగిన పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. చూడండి, కలిపేటప్పుడు అన్ని ముక్కలకి మనం ఏవైతే కారం, ఉప్పు, మసాలా వేసామో ఇవన్నీ కూడా అన్ని ముక్కలకి కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీడియం సైజు ఒక 6 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఒక 4 పచ్చిమిరపకాయలు లేదంటే 3 పచ్చిమిరపకాయలు సరిపోతుంది. ఇలా నిలువుగా చీరుకోవాలి. అలాగే ఒక 2 టొమాటోల్ని ముక్కలుగా కత్తిరించుకోవాలి. గిన్నె పెట్టుకొని దానిలో మొదటగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో ఒక 2 బిర్యానీ ఆకులు చిదుముకొని వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, జాపత్రి, ఒక 3 మరాఠీ మొగ్గలు అన్నిటినీ ఫ్రై చేయాలి. వీటిలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. వేరొక పాత్రలో నీళ్లను మరగబెట్టుకొని ఆ నీటిలో అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు, జాపత్రి, 2 బిర్యానీ ఆకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే ఇక్కడ మనం ఏదైతే రైస్ వేస్తామో రైస్ వేసే నీళ్ళు కొద్దిగా ఉప్పు ఎక్కువగా ఉండాలి. కొద్దిగా ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీళ్ళు మర తర్వాత ఉంపేస్తాం కాబట్టి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వేసుకోవడం వల్ల బిర్యానీ రైస్ పొడిగా అంటే అంటుకుపోకుండా పొడిగా విడివిడిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం దమ్ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే బాస్మతి రైస్ని 1 గంట నానబెట్టుకోవాలి. ఈ గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా మరుగుతున్న నీళ్ళలో వేయాలి. గుర్తుపెట్టుకోండి, కేజీ చికెన్కి నేను ఇక్కడ కేజీ బాస్మతి రైస్ తీసుకోవడం జరిగింది. రైస్ పూర్తిగా ఉడికిపోకూడదు. అంటే 80% 70% ఉడికిన తర్వాత దీన్ని మనం చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం సరిపోలేదు మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కూడా బాగా ఉడికింది. ఉడకల రైస్ కూడా మనకు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈవెన్గా రైస్ మొత్తాన్ని చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక రైస్ ఉడకపెట్టిన వాటర్ని వీటిలో మనం చుట్టూ వేసుకోవాలి. ఇలా అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని చుట్టూ వేసిన తర్వాత కొద్దిగా పసుపు నీళ్ళు వేసుకోవాలి కలర్ కోసం. పసుపు నీళ్ళ తర్వాత కొద్దిగా నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది పైన పుదీనా అదేవిధంగా కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మూత పెట్టుకోవడం. పైన బరువు పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి రాదు, అందువల్ల ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో ఒకసారి చెప్పండి.